అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదం అండి. రోడ్డు భద్రత గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రహదారుల భద్రత నేడు ప్రశ్నార్థకమైందండి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే 2018 నుంచి 2022 మధ్యలోనే కేవలం ఈ గ్యాప్‌లోనే 22 లక్షల మందికి అయితే రహదారి పైన ప్రమాదాలు జరిగాయన్నమాట. ఈ ప్రమాదాల్లో 8 లక్షల మంది దాదాపుగా చనిపోయారు. చూడండి, ఇది చాలా హ్యూజ్ అమౌంట్. 30.88 లక్షల మంది గాయాల పాలయ్యారు. 31 లక్షల మంది అయితే గాయాల పాలయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లెక్కల ప్రకారంగా ఈ సంఖ్యలు యుద్ధాలలో, ఉగ్రవాదుల దాడిలో జరిగిన నష్టం కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అది తెలుస్తుంది. అది ఒకే రోజు జరుగుతుంది. ఇది కొన్ని నిదానంగా జరిగే ప్రాసెస్. కాకపోతే కంపేర్ చేస్తే ఇదే చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. రహదారుల నిర్మాణం అంటే రోడ్డు వ్యవస్థ బాగు చేయకుండా, అంటే సిగ్నల్ వ్యవస్థను పటిష్టం చేయకుండా ప్రమాదాలను నివారించడం అసాధ్యమే అండి. రోడ్డు నిర్మాణం బాగుండాలి, సిగ్నల్ వ్యవస్థ బాగుండాలి. అప్పుడే ఈ ప్రమాదాలను మనము నివారించడం అవుతుంది. రోడ్డు ప్రమాదాల మూలంగా దేశ జీడిపిలో 3.14% నష్టపోతున్నాము. ఓన్లీ ప్రమాదాల వల్లనే జీడిపిలో మొత్తం ఇండియా ఎకానమీకి జీడిపిలోనే మనము 3.14% ప్రయాణం ప్రతి సంవత్సరం కోల్పోతున్నాము. ప్రమాదాల కారణంగా వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉపాధి అవకాశాలను కోల్పోవడం కూడా ఎక్కువగానే సంభవిస్తుంది. ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒక ప్రమాదం జరిగితే వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి నెలకొంది నేడు. ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఈ విధంగా చెప్పవచ్చు. రహదారి నిర్మాణంలో లోపాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు రహదారి నిర్మాణం ఏంటి? రోడ్డే కదా అంటారు. కానీ ఏ రోడ్డు అయినా సరే అండి, మనకు ఆ రోడ్డును కర్వ్ షేప్‌లో ఎక్కువ చేయకూడదు. అంటే మినిమం అది అవసరమైతే తప్ప ఎక్కువ కర్వ్స్ పెట్టకూడదు. స్పీడ్‌లో వచ్చేవాళ్ళు స్పీడ్ కంట్రోల్ కోల్పోయి ఎగిరొచ్చి ఇక్కడే పడిపోతారండి. అలా ఎక్కువ అంటే అవసరమైన చోట తప్ప పెట్టకూడదని చెప్పేసి అంటున్నాను. ఇంకా రోడ్లలో ఒకవైపు ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. రోడ్స్ ఫ్లాట్‌గా లేకపోవడము, ఫ్లాట్ రోడ్ లేకపోవడము, అలాగే గుంతలు పడినటువంటి రోడ్లు, అక్కడక్కడ గుంతలు పడినటువంటి రోడ్లు, వాటి మూలంగా కూడా మనకు స్కిడ్ అయిపోయి కూడా చాలామంది ఎదురుగా వస్తున్న వెహికల్ కింద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా రహదారి నిర్మాణంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో సహా అండి, మొత్తం రహదారి క్వాలిటీ అయితేనేమి, మెటీరియల్ అయితేనేమి, బిల్డింగ్ అయితేనేమి, మొత్తం బిల్డింగ్ అంటే రోడ్డు నిర్మాణం అండి. వీటన్నిటి గురించి కూడా మనకు లోపాలు ఉండకూడదు. ఇక వేగ నిరోధ ఏర్పాటు, ఆలసత్వం. వేగ నిరోధం అంటే స్పీడ్ బ్రేకర్లు పెట్టాల్సిన చోట స్పీడ్ బ్రేకర్లు కొట్టేస్తున్నారు, ఓన్‌గా తీసేస్తున్నారు. వేగం ఖచ్చితంగా ఈ రోడ్‌లో ఇంతే వేగం వెళ్ళాలి, అంతే, అంతకుమించి వెళ్ళకూడదు. వెళితే ప్రమాదం జరగచ్చు అని చెప్పేసి మనము తెలుసు. చాలామంది తెలియని వారు స్పీడ్‌గానే వెళ్తూ ఉంటారు. ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. పాదచారులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడము. ఫ్రెండ్స్, ఫుట్‌పాత్ అనేది కంపల్సరీ ఉండాలి. రోడ్‌లో ఈ వైపు మరియు ఆ వైపు ఒక అడుగు ఎత్తులో ఫుట్‌పాత్ కనుక ఉన్నట్లయితే పాదచారులకు ఇబ్బంది, ఆటంకం కలగకుండా, వాళ్ళు రోడ్డుపైకి రాకుండా, అలాగే వాళ్ళపైకి ఏ వాహనం దూసుకెళ్లకుండా అయితే చాలా వరకు నివారణ జరుగుతుంది. ఇక ట్రాఫిక్ పోలీసుల దృష్టి అంతా కూడా జరిమానాలపైన కేంద్రీకరించడం అన్నమాట. ట్రాఫిక్ పోలీసులు ఫ్రెండ్స్, ఇది పోలీసుల గురించి ఉద్దేశించింది అయితే కాదండి. ఇది కూడా అక్కడక్కడ జరుగుతుందని చెప్పే ప్రయత్నమే. ట్రాఫిక్ పోలీసులు ఒక చోట ఉంటారు. వాళ్ళు కొద్దిసేపు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారనమాట. పక్కన ఒక చాయ్ బంక్‌లోనో ఎక్కడో ఒక చోట కూర్చోవడం జరుగుతుంది. అంటే అందరిని చెప్పడం లేదు.
1000లో ఒకరు. సో, ఆ విధంగా ఒకరు చేసినా గూడా అది కొంచెం డ్యూటీకే ఇబ్బంది కాబట్టి, ఒక చోట కూర్చుంటారు, చూస్తారు, కొద్దిసేపు చూస్తారు. ఏమన్నా డబ్బులేమన్నా వసూలు చేయొచ్చా అని గూడా కొద్దిసేపు చూస్తారు. వీలైతే ఆ విధంగా కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక రహదారి నిబంధనలను పట్టించుకోకపోవడము. సో, డ్రైవింగ్ జేసేది రానోళ్ళండి. మెయిన్ అంటే డ్రైవింగ్ జేసేది రానోళ్ళు ప్లస్ ఏంటంటే రూల్స్ తెలియనోళ్ళు. కేవలం డ్రైవింగ్ మాత్రమే కొంతమందికొస్తుంది. రూల్స్ బ్రేక్. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసండి ఈ రోజు గూడా మనం రోడ్డు పైకెళ్తే కొన్ని సిటీస్‌లలో గూడా మనం జూడొచ్చు. ఒక 10-50% ఆర్ 30% ఖచ్చితంగా 10% అబోవ్ అయితే ఉంటారండి. డ్రైవింగ్ రూల్స్ తెలియనోళ్ళు. ఏ వైపెళ్ళాలి? అంటే వెళ్ళేది ఓకే గానీ, అసలు ఎప్పుడు తిప్పాలి? అసలు మనము స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళాలి. కొందరు అడ్డదిడ్డంగా గూడా వెళ్తూ ఉంటారండి. అవన్నీ ఇగ చెప్తే గంట సేపవుతుంది. సో, ఒక దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ యొక్క పర్సెంటేజ్ 2 మాత్రమే ఉంది. సో, నేషనల్ హైవేస్ పెరగాలి. ఎన్‌హెచ్ రహదారులు. కానీ 33% ప్రమాదాలు జాతీయ రహదారుల్లోనే జరుగుతున్నాయి. యాక్సిడెంట్‌లు ఎక్కువగా జరిగే అవకాశాలున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. సో, జాతీయ రహదారులలో 5,803 బ్లాక్ స్పాట్‌లున్నాయని, వాటిని 3,972 బ్లాక్ స్పాట్‌లను సవరించామని 2003 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించింది. రహదారులలోని మరమ్మతులను, బ్లాక్ స్పాట్‌లను సరిచేయడానికి 2018 నుంచి 2023 మధ్య దాదాపుగా 15,703 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనా ప్రమాదాలు తగ్గకపోగా 2018లో జాతీయ రహదారుల ప్రమాదాలు 1.44 లక్షలుగా కాగా 2022లో 2.54 లక్షలు అంటే 1,00,000కు పైగా ప్రమాదాలు పెరిగాయి ఇంకా. ఈ అమౌంట్ ప్రకటించినప్పటికి కూడా మరి ఎక్కడికెళ్తుంది అమౌంటు? పైనుంచి నిధులొస్తాయండి. ఆ నిధులు ఎన్ని చేతులు మారొస్తాయో ఆ దేవునికే తెలియాలి ఫ్రెండ్స్. ఇక ఇప్పటికైనా మరమ్మతుల పైన బ్లాక్ స్పాట్‌ల పైన వాటిపైన సరిచేయడానికి నిశిష్టంగా దృష్టి అయితే సాధించాలి. సో, ఫ్రెండ్స్ మనం గూడా చాలామంది చూస్తుంటాం కాంట్రాక్ట్ ఎవరికి తెలిసిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. దాని నాణ్యత గూడా ఉన్నట్టే ఉంటుంది. సో, కాబట్టి ఇలాంటివి జరగకుండా కఠినంగా తీసుకురావాలి ఫ్రెండ్స్ చర్యలేవైనా గూడా. ఇక ప్రమాదాల నివారణకు ప్రాజెక్టు నివేదికల రూపకల్పన చేసి మృత్యు దేవతలకు ఆవాసాలుగా ఉన్న జాతీయ రహదారులు స్థితిగతుల రూపురేఖలను మార్చి ప్రమాదాలను నివారించాలనైతే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేస్తుంది.